సీఎం పిఆర్ఓ పిహెచ్డిలో నా సీనియర్, అది చేస్తా ఇది చేస్తా తమ్మి అని చెప్పి పాపం వాళ్ళ పని వాళ్ళు అయిపోయారు, వెళ్ళిపోయినారు. ఎవరిని విమర్శ చేయను. కానీ ఇక్కడ ఏ స్వార్థం లేదు కదా మనిషికి. పక్కన నంబర్ ఇచ్చిండు, 2 రోజులలో మీరు కలవాలనంటే వెంటనే లక్కీలు ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆర్టికల్, ఈటీవీలో వచ్చినటువంటి యువ ఈ 2 రేవంత్ రెడ్డి గారు చూసినారట. అన్న నాకు ఆ విషయం చెప్తే తెల్లారు అక్కడికి పోయినాం. అక్కడికి పోగానే అదొక విచిత్రం, సీన్ కట్ చేస్తే అక్కడికి పోయేసరికి నాకు ఇష్టమైన కవి, నేను చాలా ఇష్టపడతాను డాక్టర్ సుద్దాల అశోక్ తేజ్ అన్న కూడా అక్కడ ఉన్నాడు. ఒక మాట అన్నాడు అన్న కూడా ఫోన్ చేసి, సుద్దాల అశోక్ తేజ్ అన్న ఒకే ఒక మాట అన్నాడు, నాకు ఇప్పటికి గుర్తుంటది. ఎవరు చెప్పిరేమో, నేను ఫోన్ చేసిందో అన్న ఫోన్ చేసిండో, లేకపోతే మిస్ అయితే ఫోన్ చేస్తాడు వెంటనే, తమ్ముడు 3-10 వయసులో, నేను 60 సంవత్సరాల 3-10 వయసులో నువ్వు మంచి పేరు సంపాదించుకున్నావు దేశం మొత్తంలో, నేను 60 సంవత్సరాల నుండి ఉన్నా నాకు గంతే ఉంది, నీకు కూడా గింతే ఉందని చాలా గుండె కత్తుకున్న మాట చెప్పిండు మా సుద్దాల అశోక్ తేజ్ అన్న. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. ఏం సాధించినామనంటే ఈ డప్పుకు కొంత శాస్త్రీయతను జోడించి మా గురువు కుంపటి సూర్యభావంతరావు సార్ దగ్గర జతులను నేర్చుకొని వాటిని ప్రయోగికంగా చేస్తే నిజంగా వచ్చే కష్టాలు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. కిష్టయ్యతో కలిసి నడిసినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకట సామెనుక పోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే సంధ్య వేళల గొడ్లు ఇంటికొచ్చే, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. మాస్టి నరసయ్యతో మందలిచ్చినట్టు, మాట్ల నరుసయ్య మందలిచ్చినట్టు, మాస్టి పెంటయ్యతో మాటలాడినట్టు, పల్లెరాజు పాట వాడినట్టు, శ్రీపురుషినేమో చూసినట్టు, రాజారాము పద్యం అల్లినట్టు, రామాయణానే చదివినట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. డప్పు సాటింపు చేసినట్టు, దండోరతో దండు గట్టినట్టు, మిరపవరుగంటూ తిరిగినట్టు, బాజారులో కూట వేసినట్టు, మిరపవరిగేమో మిగలనట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. పాడి పంటలతోటి పకపక నవ్వాలి, నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి అని నేను డిగ్రీ ఇదే నిజాం కాలేజీలో చదువుకున్నప్పుడు 2010 సంవత్సరంలో రాసుకున్నటువంటి పాట. చాలా ధన్యవాదాలు పెద్దలందరికీ. మా టీకేఆర్ అన్న గారికి కూడా చాలా స్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నాకు కొన్ని విషయాలు చెప్పాలా, మనం కూడా రాస్తాం అప్పుడప్పుడు. నాకు మీరంటూ ఉండాలి అని ఇందులో ఒక శీర్షిక పెట్టి రాసిండన్న, మీరంటూ ఉండాలి. ఇది నాకు చాలా గుండెల్లోకి కుచ్చుకుపోయింది. ఆ మల్లన్న సాగరు మంట పెట్టిన మొదటగా నేనే, దెబ్బలు పడ్డది కూడా నేనే. కాబట్టి ఈ వ్యవస్థనే తెలంగాణ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టింది. మీరంటూ ఉండాలి కవిత్వం మీద మాట్లాడుతున్నా నేను. ఈ వ్యవస్థనే ఒక సుద్దాల హనుమంతు సారును పల్లెటూరి పిల్లగాడాన్ని ప్రతి జనానికి చదువుకోవాలన్న ఒక సోయిని సాధించింది మీరంటూ ఉండాలి అనేది. మీరంటూ ఉండాలి అంటే మనందరికీ ఒక చైతన్యము, ఒక నక్సల్బరీ మూమెంట్ సాయుధ పోరాటం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఎంఎల్ పార్టీల ఉద్యమాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు ఇన్స్పైర్ గా ఎవరనంటే నిజంగా వీళ్ళే. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ.